డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ కేసులో ఈడీ తన దూకుడు చూపిస్తుంది. ఈ రోజున రాజ్ కేసిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసు 3,200 కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో కంపెనీల దగ్గర నుంచి తీసుకున్నదే కాకుండా లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్లో దాన్ని రవాణా చేయడానికి ఒక్కొక్క బాక్సుకి 33 రూపాయలు పే చేసి అది బాంబేలో ఉన్న ఒక సిగ్మా కంపెనీ ద్వారా మనీ లాండరింగ్ కూడా చేశారు. దానికి సిగ్మా కంపెనీకి బాక్సుకి 4 రూపాయల చొప్పున పే చేశారు. మిగతాదంతా వీళ్ళ దగ్గరకు వచ్చి చేరిందే. కాంట్రాక్ట్ తీసుకున్న సిగ్మా కంపెనీకి ఏమి లభించింది, వాళ్ళ దగ్గర ఎంత ఉంది, లేదు మిగతా ఎవరెవరు ట్రాన్స్పోర్టేషన్ చేశారు, అందులో వైసీపీ నాయకులు ఎవరెవరు ఇరుక్కున్నారు, కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఇందులో ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా ఈడీ సోదాలు చేయటం మొదలుపెట్టింది. హైదరాబాద్లోను ఇతరత్ర ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తూ ఉంది. చాలా రకాలైన ఆధారాలు ఇప్పుడు ఈడీ దగ్గర కూడా ఉన్నాయి. గతంలో సిట్టు ఎప్పుడైతే రాజకేశ్రెడ్డిని అరెస్ట్ చేశారో అక్కడి నుంచి చాలామంది అరెస్టులు జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్లో లభించిన చాలా ఆధారాలు మనీ లాండరింగ్ సంబంధించినవి అవ్వటం, ఆ సమయంలో ఈడీ కూడా ఈ కేసులోకి ఎంటర్ అయ్యి సిట్టు వేసిన ఛార్జ్ షీట్లని అఫీషియల్గా తెప్పించుకోవటం, దాంతోపాటు కూడా వాళ్ళు కూడా దర్యాప్తు చేసి వాళ్ళ దర్యాప్తులో వచ్చిన విషయాలతోటి సిట్టు ఛార్జ్ షీట్లో పొందుపరిచిన వాటన్నిటిని కూడా సరిచూసుకోవటం మొదలుపెట్టారు. ఈ సమాచారం మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతూ ఉంది సిట్టు నుంచి ఈడీకి కూడా. ఇక్కడ సిట్టుల అరెస్ట్ పర్వం ఒకసారి అయిపోయింది కాబట్టి ఇక మళ్ళీ తిరిగి అరెస్ట్ చేయాలి, ఈ లిక్కర్ కేసుని మళ్ళీ ఫైల్లోకి తీసుకొని రావాలి అని అంటే మళ్ళీ ఏం చేయాలి అంటే అక్కడ ఉన్న ఏకైక మార్గం ఈడీ కనపడుతుంది. మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఈడీఏ మరి కేజ్రీవాల్ దగ్గర నుంచి మనీష్ సిసోడియా కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అందులో చాలా కాలం పాటు బెయిల్ రాకుండానే వాళ్ళు జైల్లోనే ఉండిపోయారు. ఆ తరువాత ఆ బెయిల్ ఎందుకు వచ్చిందనే దాని మీదనో, లేకపోతే మరి ఢిల్లీలో ఆ గద్దెని కైవసం చేసుకోవడానికి బీజేపీ ఆడిన డ్రామానో, ఇట్లాంటి వ్యవహారాలు చాలా తెరపైకి వచ్చాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ లిక్కర్ కేసులో ఈడీ లేటుగా ఎందుకు ఎంట్రీ అయ్యింది? అసలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాకా అరెస్టులు చేసుకుంటా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కనీసం ప్రశ్నించకుండా సిట్టు ఎందుకు వదిలేసింది అని అంటే అక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కానీ కోరుకుంటుంది అదే అన్నట్టుగా కూడా చాలా సమాచారం బయటకు వస్తుంది. ఎందుకంటే ఏపీ సిఐడి ద్వారానో సిట్టు ద్వారానో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తే అందులో పెద్ద ఇదేమి పసయమే ఉండదని ఈడీ ద్వారా చేపిస్తే, ఎందుకంటే ఈడీ అరెస్టులు వేరుగా ఉంటాయి. ఈడీ ఎవరి మీదైనా కొంత సమాచారం తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయటం మొదలు పెట్టారంటే దాంట్లో మా పాత్ర ఏమీ లేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ అరెస్ట్ అయిన వాళ్ళ మీద ఉంటుంది. మిగతా దాంట్లో అయితే సిట్ కానీ పోలీసులు కానీ సిఐడి కానీ అరెస్ట్ చేస్తే ఏ ఆరోపణలు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారో వాటన్నిటిని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆ దర్యాప్తు సంస్థల మీద ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ లిక్కర్ కేసుని ఈడీకి ట్రాన్స్ఫర్ చేయటానికే ఎక్కువగా మొగ్గు చూపించింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు కన్ఫామ్ అని అనుకుంటే కనుక ఆ అరెస్ట్ చేయించిన కారణానికి మరి ఏదైనా రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు. యాక్చువల్గా సిబిఐ ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి కొత్త ఏం కాకపోయినప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికో మిథున్ రెడ్డికో ఇది కొత్తగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే ఎంతమంది అరెస్ట్ అయినా ఏ 5గా ఆయనకు పట్టం కట్టినా కేవలం ఆయన విచారణ చేస్తానే ఉన్నారు కానీ విజయసాయి రెడ్డిని అయితే అరెస్ట్ చేయలే. కానీ ఈసారి విజయసాయి రెడ్డి అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అందులో ఆయన కూడా చాలా పెద్ద మెయిన్ కల్ప్రిట్టే అనేది ఇక్కడ బయటపడింది విధంగా ఈడీ కూడా వాళ్ళ దగ్గర కూడా సమాచారం ఉంది. ఎందుకంటే అంతిమ లబ్ధిదారికి సొమ్ము చేరవేయటం, మనీ లాండరింగ్ ఏదైతే ఉందో ఆ మనీ లాండరింగ్ మొత్తం ఈ విజయసాయి రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ గోవిందప్ప బాలాజీ కానీ ఇలాంటి వాళ్ళ ద్వారా జరిగింది. ఇప్పుడు వాటన్నిటినీ బయటకు తీసి అంతిమ లబ్ధిదారు దాకా వెళ్ళాలనే యోచన ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉంది అనేది ఈ ఈడీ అరెస్టుల ద్వారా కనపడుతుంది. దీంతో పాటుగా ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్కి సిగ్మా అనే ఒక కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్ట్ ద్వారా ఒక్కొక్క బాక్స్కి 33 రూపాయలు పే చేస్తూ అది సిగ్మా కంపెనీ నుంచి తిరిగి వెనక్కి వీళ్ళ దాకా తెచ్చుకొని వీళ్ళ అకౌంట్లో పెట్టుకున్నారు.
ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ఈడీ దాని మీద కూడా దర్యాప్తు చేసి అందులో ఉన్న వ్యవహార శైలి కూడా అంటే లిక్కర్ కంపెనీలకి కాంట్రాక్టులు ఇవ్వటం ద్వారా కానీ అక్కడి నుంచి ఏపీబీసీఎల్కి పర్చేస్ చేయటం ద్వారా కానీ కిక్ బ్యాక్స్ 3,200 కోట్ల రూపాయలు అయితే ఇందులో దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఇదంతా కూడా ప్రజాధనమే. ప్రజలు ఎందుకంటే ఆ రోజున గవర్నమెంటే షాపులు నిర్వహించింది కాబట్టి ఆ షాపులకి చేరవేయాల్సిన బాధ్యత మరి ఇప్పుడు ఏపీబీసీఎల్ మీద ఉంటే అంటే గవర్నమెంట్ మీద ఉంటే దానికి బాక్సుకు 33 రూపాయలు వాళ్ళు పే చేసి మరి ఆ డబ్బుల్ని వెనక్కి తెచ్చుకుని వాళ్ళే ఎన్నికల్లో వాడుకునేదాకా తీసుకొచ్చారు. ఇక్కడ తాడేపల్లిలోనో హైదరాబాద్లోనో లేకపోతే దుబాయ్లోనో అపార్ట్మెంట్లు మనీ డంపింగ్ పెట్టుకుని ఆ మనీ డంపింగులతోటి ఈ ఎలక్షన్ని గట్టెక్కుదాం అనే ఒక యోచన ఆ రోజున జగన్మోహన్ రెడ్డిలో కూడా ఉంది. అందుకోసమనే మరి సొమ్మంతా తెప్పించి మరి అక్కడ పెట్టారు. ఇప్పుడు బాంబేలో ఉన్న ఒక కంపెనీ ద్వారా చాలా రకాలుగా ఈ షెల్ కంపెనీలన్నింటినీ తెరిచి వాటి ద్వారా మళ్ళీ ఈ డబ్బుని మొత్తం వెనక్కి వాళ్ళ దాకా తెచ్చుకున్నారనే దానికి ఇప్పుడు ఈడీ పూర్తి ఆధారాలు తీయటం మొదలుపెట్టింది. దీంతో పాటుగా మరికొంతమంది గతంలో ఈ లిక్కర్ స్కాములో ఉన్న వీళ్ళందరూ కాకుండా ఇప్పుడు మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా ఈడీ ద్వారా అరెస్ట్ చేయబడతారు. అందులో విజయసాయిరెడ్డి కూడా ఉండే అవకాశం ఉంది. కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారనే ఒక పుకారైతే ఈరోజు వస్తుంది. కానీ ఈ రోజున అరెస్ట్ చేసింది రాజకేశిరెడ్డిని. ఎందుకంటే లిక్కర్ ఈ కుంభకోణంలో కింగ్ పిన్ ఎవరు అనంటే అది రాజకేశిరెడ్డి. ఈ రాజకేశిరెడ్డి తాను సొంతగా ఏమైనా చేయగలుగుతాడంటే అది జగన్మోహన్ రెడ్డి కోసమే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయలు వేరే వాళ్ళు మింగేస్తుంటే చూస్తూ ఊరుకోడు కదా. తన దాకా తెప్పించుకోవడానికే అసలు ఈ స్కామ్ లాంటివన్నీ తీసేది. కాకపోతే ఇక్కడ రాజకేశిరెడ్డి, మిథున్ రెడ్డి, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ లిక్కర్ పాలసీని చేంజ్ చేసే దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ని జగన్మోహన్ రెడ్డికి చేరవేసేదాకా అందరి పాత్రని ఇప్పుడు ఈడీ తీయటం మొదలుపెట్టింది. ఇలా ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేస్తే అది కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఇక సిట్టు పర్వం అయిపోయిందనే చెప్పుకోవాలి ఈ లిక్కర్ కేసులో. ఈ లిక్కర్ కుంభకోణంలో సిట్టు పర్వం ముగిసింది. ఇక ఈడీ పర్వం మొదలు పెడుతూ ఉన్నారు. దీంట్లో ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి బీజేపీకి ఇక పూర్తిగా దాసోహం అయిపోతాడా, వాళ్ళు చేసే ప్లాన్ ద్వారా ఆయన ఏమైనా తప్పించుకోగలుగుతాడా అనేది అయితే ఒక ఆప్షన్ ఇప్పుడు ఉంది. కాకపోతే ఇప్పుడు కోర్టులోంచి ఈ బాలు కోర్టు మారిందనమాట. సిట్ దగ్గర నుంచి ఈడీ దాకా మారింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినట్టు. ఈ దర్యాప్తు సంస్థలన్నీ ఏ రకంగా దర్యాప్తు చేస్తాయి, ఇవి ఎంతవరకు న్యాయంగా చేస్తూ ఉంటాయి, తర్వాత ఇవి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియందేం కాదు. ఇదంతా కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది అనేది కూడా వేరే రకంగా ఉంది. కానీ మళ్ళీ రాజకేశిరెడ్డి అరెస్టు తోటి ఈడీ మొదలు పెట్టింది అంటే ఇక అంతిమంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు కూడా ఉండే అవకాశం ఉంది అనేది ఇక్కడైతే ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.